ప్రేమ్ జైల్లో ఉంటే చామంతి వెళ్ళి ప్రేమ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు చామ్ అని ప్రేమ్ అంటే, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను బాబు, నా వల్ల కావట్లేదు. మీ మీద అసలు ఏ పాపిష్టి కడ్లు పడ్డాయో ఏంటో అని చామంతి అంటుంది. ఇంకెవరివి ఆ నిషా కళ్ళే అని ప్రేమ్ అంటాడు. ఆ పాపం దానికి తగలకుండా పోదు బాబు అని చామంతి అంటే, అందుకే కదా నువ్వు లాయర్ అయిపోయావు, ఇంకేంటి. నువ్వు ముందేడవకు చామ్, నేను చూడలేను. నేనిప్పుడు ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నువ్వు తప్పకుండా ఈ కేసు నుండి నన్ను బయటకు తీసుకొస్తావని ధైర్యంగా ఉన్నాను చామ్. నువ్వు అదే ధైర్యంతో ఉండాలి కదా అని ప్రేమంటే, ఉన్నాను బాబు, మీరు నా వెనుక ఉన్నారనే ధైర్యంతోనే ఉన్నాను. కానీ అని చామంతి అంటే, కానీనా, ఇంకేంటి చామ్ అని ప్రేమ అంటాడు. మీరు సీనియర్ లాయర్ కదా బాబు, ఈ కేసుకి సంబంధించి నాకేవైనా సలహాలు ఇవ్వండి. అలా ఎందుకు అనుకుంటావు చామ్, అసలు ఒకరి సలహాతో నీకు సంబంధం లేదు. నీ మీద నీకు విశ్వాసం ఉంటే చాలు, అది కోర్టులో కనబడుతుంది. నీ మీద నాకు నమ్మకం ఉంది చామ్ అని ప్రేమ అంటాడు. ఇది మీ కేసు బాబు, నేను వాదించబోయే ఫస్ట్ కేసు, ఇందులో ఏ తేడా జరగకూడదనే నా భయం అని చామంతి అంటుంది. ఏం కాదు చామ్, చెప్పుకోవడానికి నీకు ఇది ఫస్ట్ కేసే అయినా మ్యూట్ కోర్టులో వాదించి గెలిచావు కదా. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, ఇక నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా వాదించబోతున్నా నీకెందుకు భయం. ధైర్యంగా రేపు కోర్టుకు రా చామ్, ఆల్ ద బెస్ట్ అని ప్రేమ్ చెప్తాడు. జాగ్రత్త బాబు అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారగానే చామంతి కోర్టుకు వెళ్లే ముందు గుడికి వెళ్తుంది. ఏంటి చామంతి, నీ మొహం ఎందుకు అదోలా ఉంది అని శర్మగారంటే, నాకు తాళి కట్టిన నా భర్త మీద ఆరోపణలు చేశారు. చేయని తప్పుకు ఆయన్ని కోర్టు వరకు లాగారు. ఆయన్ని నిర్దోషిగా విడిపించటానికి, నా భర్త తరపున వాదించటానికి నేనే మొదటిసారిగా కోర్టుకు వెళ్తున్నాను. అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చానని చామంతి చెప్తుంది. చామంతి, నువ్వేం దిగులు పడకమ్మా. యముడితో పోరాడి తన భర్త ప్రాణాల్ని కాపాడుకున్న సావిత్రిలాగా నువ్వు కనబడుతున్నావమ్మా, తప్పకుండా విజయం సాధిస్తావు. అమ్మవారి ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయమ్మా అని శర్మగారు పూజ చేస్తూ ఉంటారు. తల్లి, నా మొదటి కేసు నా తండ్రిని విడిపించాలనుకున్నాను. కానీ నాకు తాళి కట్టిన నా భర్తని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరూ నాకు రెండు కళ్ళే, ఏ కంట కన్నీరొచ్చినా కూడా నేను తట్టుకోలేను. ముందు నా భర్తని రక్షించుకొని నా బాధ్యతని నిర్వర్తించుకోవాలి అని చామంతి అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు పూజ చేసి చామంతికి హారతి ఇచ్చి, విజయోస్తు తల్లి, ఇక నువ్వే భయం పెట్టుకోకని శర్మగారు చెప్పడంతో ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమాదేవి, హర్ష, నిషా వాళ్ళ డాడీ అందరూ కోర్టుకి వస్తారు. ఏంటో ఈ కర్మ, నేనేదో నేరం చేసినట్లుగా కోర్టుకి రావాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అవుదామంటే ఈ హర్ష వినడు. ఆ పనిదాన్నే ఈయన ఇంకా నమ్ముతున్నాడు. వీళ్ళతో వేగలేక చస్తున్నాను అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఏం చెల్లెమ్మ, మీ లాయర్ గారు ఇంకా రాలేదా అని నిషా వాళ్ళ ఫాదర్ అంటే, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నయ్య, నాకేం సంబంధం లేదు, చెప్తే వినిపించుకోరు కదా అని రమాదేవి అంటుంది. రమ అని హర్ష అంటే, అంతేలే చెల్లెమ్మ, న్యాయం మాట్లాడే వాళ్ళ నోరు ఇలాగే మూయిస్తారు, కానీ ఇక్కడ అది జరగదమ్మా అని మినిస్టర్ అంటాడు. ఏం జరుగుతుందో చూద్దాంలే అని హర్ష అంటే, అప్పుడే ప్రేమ్ని పోలీసులు తీసుకువస్తుంటారు. అదిగో నీ సుపుత్రుడు వస్తున్నాడు అని మినిస్టర్ చెప్పటంతో ఇక హర్ష ప్రేమ్ని చూసి బాధపడుతూ ఉంటాడు. మారితే పెళ్ళి, మారకపోతే ఇక్కడికి జైలు శిక్షే అని మినిస్టర్ అంటాడు. ఇవే వద్దని చెప్పాను, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాను కదా అని హర్ష అంటాడు. ఇక జడ్జి కూడా కోర్టుకి రావటంతో జడ్జి గారు కూడా వచ్చేశారు. మీ లేడీ లాయర్ ఏంటి ఇంకా రాలేదు, వస్తుందా లేకపోతే భయపడి అట్టుండటే పారిపోయిందా అని మినిస్టర్ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. చామంతి ఏంటి ఇంకా రాలేదు అని హర్ష టెన్షన్ పడుతుంటే అప్పుడే చామంతి నల్ల కొట్టు వేసుకొని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. అమ్మ చామంతి, లాయర్ కోట్ వేసుకున్న తర్వాత నువ్వు వాదిస్తున్న మొట్టమొదటి కేసు ఇదేనా అమ్మా అని జడ్జి అంటే, అవును జడ్జి గారని చామంతి చెప్తుంది. ఓకే అమ్మ, ఆల్ ద బెస్ట్ అని జడ్జి చెప్తాడు. యువర్ ఆనర్, మొన్న వచ్చిన సాక్షులైన రాజు, మాలిని గారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాను అని చామంతి చెప్పటంతో పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి చెప్తాడు. ఇక దాంతో రాజు, మాలిన్లు బోన్లోకి వస్తారు. ఇదేదో ట్రై చేద్దాం అనుకుంటుంది, కానీ వాళ్ళు నా ట్రైనింగ్లో ఉన్నారు, అంత ఈజీగా పడరని నిషా సంతోషపడుతూ ఉంటుంది. మీరెంతో నిజాయితీ పరులు కదా, ఒక్కసారి ప్రమాణం చేస్తే ఇక ఎంత అడిగినా కూడా అసలు అబద్ధం చెప్పరు కదా అని చామంతి అంటే, అవునండి, జరిగిందే చెప్తాం, చూసిందే చెప్తామని వాళ్ళు అంటారు. అవును, ఇంతకీ మీ పేర్లేంటో అన్నారు అని చామంతి అంటే, రాజు, మాలిని అని ఇద్దరు చెప్తారు. మీ పేర్లు మీకు ఎంత గుర్తున్నాయో అని చామంతి అంటే, మా పేర్లు మాకు గుర్తుండవా, అమ్మా నాన్నలు పెట్టిన పేర్లు జీవితంలో మర్చిపోలేమని మాలిని చెప్తుంది. కరెక్టే, మీకెంత ధ్యాసుందో మొన్న చెప్పినప్పుడే విన్నాం కదా అని చామంతి అంటే, అబ్జెక్షన్ యువర్ ఆనర్, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు లేదు, ఏదో దెప్పి పొడుస్తున్నట్లుందని నిషా తరపున లాయర్ అంటాడు. వాళ్ళు చెప్పిన దానికి కితాబ్ ఇస్తున్నాను, ఆరంభంలోనే ఆపేస్తున్నారు, అది మీ తప్పే అని చామంతి అంటుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, కొంచెం వెయిట్ చేయండి ధర్మేంద్ర గారు
అని జడ్జి చెప్తాడు. ఇది మొదలుపెట్టిన నిమిషానికే సీనియర్ లాయర్ని జడ్జి చేత అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అని చెప్పించిందే. వీళ్ళతో కూడా నిజం కక్కిస్తుందా? ఇప్పుడు టెన్షన్ నాకు మొదలైందే అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజుగారు, ఆయన్ని మీరు గుర్తుపట్టారు కదా అని చామంతి ప్రేమ్ని చూపిస్తే అడుగుతూ ఉంటే, మొన్ననే చెప్పాం కదండి అని అతనంటే, ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్తామని చెప్పారు కదా అని చామంతి అంటుంది. జీవితంలో మర్చిపోలేము అని అతనంటే, సరే అయితే ఈ ఒక్కసారి చెప్పండి అని చామంతి అంటుంది. ఏప్రిల్ 25వ తారీఖున ఈయన నిషా మేడంతో కలిసి గెస్ట్ హౌస్కి వచ్చారు అని అతనంటే, ఎలా వచ్చారని చామంతి అంటుంది. తెల్ల కారులో వచ్చారు, కార్ నెంబర్ అని చెప్పి ఆ కారు వెనకాల చందు దీవెన అని కూడా రాసుంది అని అతను చెప్పటంతో, గుడ్, మొన్న ఎలా చెప్పారో సేమ్ అలానే చెప్పారు అని చామంతి అంటుంది. అబ్జెక్షన్ మిలాడ్, మొన్న చెప్పినట్లు చెప్పడం ఏంటి, వాళ్ళు చూసిందే చెప్పారు అని ధర్మేంద్ర అంటాడు. అదే యువర్ ఆనర్ నేను చెప్పింది. మొన్న చెప్పిందే వాళ్ళు చూసిందే చెప్పారనే కదా నేను చెప్తుంది. ఇందులో అబ్జెక్షన్ ఏముంది యువర్ ఆనర్ అని చామంతి అంటే, అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అని జడ్జి చెప్తాడు. రెండోసారి కూడా కూర్చోబెట్టిందని నిషా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్ ఏ టైంకి గెస్ట్ హౌస్కి వచ్చిందని చెప్పారు అని చామంతి అంటే, మీకు జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా లాయర్ గారు, 6 గంటలకు వచ్చారని రాజు చెప్తాడు. ఓహో, మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ కదా, అందుకే కరెక్ట్గా చెప్పారు అని చామంతి అనటంతో వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారు. ఒరేయ్ పొంగి చావకురా, అది పూరిని అంచి పారేసినట్టు ఎక్కడో పారేస్తుంది, జాగ్రత్తగా చెప్పురా అని నిషా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఏమని చెప్పారు, నిషా గారు ఎలా ఉన్నారని చెప్పారు అని చామంతి అంటే, కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పానని అతను అంటాడు. అవును, ఇంతకి నిషా గారు ఆ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు అని చామంతి అంటే, నాకు సరిగ్గా గుర్తుకు లేదండి అని అతను చెప్తాడు. ఏంటేంటి, జ్ఞాపక శక్తికే అమ్మమ్మలైన మీకు ఒక్కసారి చెప్తే జీవితాంతం మర్చిపోని మీరు, కారులో కూర్చున్న ఆవిడ మొహం ఎలా ఉందో కనిపెట్టేసిన మీరు, డ్రెస్ కలర్ గుర్తుకు లేదంటే విడ్డూరంగా ఉందే. యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అని చామంతి చెప్తుంది. మేడం, గుర్తొచ్చింది మేడం, ఈసారు పసుపు చొక్కా నల్ల పాయింట్ వేసుకున్నారు, అమ్మగారేమో ఎర్రచీర కట్టుకున్నారు అని అతను చెప్పటంతో చామంతి నవ్వుతూ ఉంటుంది. గుర్తు లేదని చెప్పుండొచ్చు కదరా, అలా చెప్పినా బాగుండేదని నిషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మేడం నవ్వుతున్నారు, ఆ బట్టలతోనే వాళ్ళు లోపలికి వెళ్ళారు అని అతనంటే, యువర్ ఆనర్ అంతా టైమింగ్ ప్రకారం చెప్పారు, డ్రెస్ గురించి అడిగితే చెప్పలేదు, దొరికిపోయారని చామంతి అంటుంది. అది కాదు మేడం, బాబు గారు అని అతను ఏదో చెప్పబోతుంటే, స్టాప్ ఇట్ అని చామంతి గట్టిగా అరుస్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి గెస్ట్ హౌస్కి రాలేదనటానికి నా దగ్గర సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. ఆ రోజు గెస్ట్ హౌస్లో నిషా గారు పార్టీ ఇచ్చారు. ఆమె తండ్రి గారే ప్రేమ్ గారిని పిలిచారు. లోపలికి ఆహ్వానించేటప్పుడు కూడా స్వయంగా నిషా గారి తండ్రి గారే అక్కడ ఉన్నారనటానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చామంతి తన ఫోన్లో ఆ రోజు ఫంక్షన్లో దిగిన ఫోటోలని జడ్జికి చూపిస్తూ ఉంటుంది. యువర్ ఆనర్, వాళ్ళ నాన్నగారే ప్రేమ్ గారిని లోపలికి తీసుకెళ్తుంటే, ఇంకా ప్రేమ్ గారు నిషా గారు ఎక్కడున్నారు, ఆవిడ ఇబ్బంది పడుతున్నట్లు ఎక్కడ కనిపించారు. ఇక మాలిని గారి దగ్గరకు వద్దాం, మీరు చెప్పండి మాలిని గారు అని చామంతి అంటే, వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు, నన్ను కాఫీ తీసుకురమ్మంటే నేను లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత నిషమ్మ గారు, ప్లీజ్ ప్రేమ్ నాకొద్దు, నేను తాగను అని నిషమ్మ ఎంత చెప్పినా కూడా ప్రేమ్ బాబు వినకుండా బలవంతంగా తాగించేశారు అని మాలిని చెప్తుంటే, అప్పుడు మిమ్మల్ని చూసి పొమ్మని కసురుకుంటే మీరు వెళ్ళిపోయారా అని చామంతి అంటుంది. అవును, కాకపోతే నేను పక్కనే ఆగి తొంగి చూశాను. అమ్మగారిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళిపోయారు. ఆ తర్వాత అమ్మగారి అరుపులు వినిపిస్తుంటే భయమేసి రాజుకి చెప్పాను. ఇద్దరం గది దగ్గరికి వెళ్ళి తలుపులు తీయమని ఎంత కొట్టినా కూడా బాబుగారు తలుపు తీయలేదు. గంట తర్వాత తలుపులు తీసి అయ్యగారు వెళ్ళిపోయారు. లోపల అమ్మగారేమో ఏడుస్తూ ఉన్నారని మాలిని చెప్తుంది. యువర్ ఆనర్, ఇదంతా రాసిచ్చిన స్క్రిప్ట్, బట్టి పట్టి చెప్తున్నారని చామంతి చెప్పటంతో ఇక నిషా వాళ్ళ ఫాదర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కాదు మేడం, మేము చూసిందే చెప్తున్నామని వాళ్ళంటే, ఏం చెప్తున్నారు, అక్కడ నిషమ్మ ప్రేమ్బాబు గారు ఇద్దరే ఉన్నారు కదా అని చామంతి అంటే, అయ్యగారు అమ్మగారిని వదిలేసిపోయారని మాలిని చెప్తుంది. అంటే మీరు ఆ పార్టీలో నన్ను చూడలేదా అని చామంతి అంటే, మీరెందుకు అక్కడ ఉంటారు, మీరు లాయర్ కదమ్మా అని వాళ్ళంటే, ఆ రోజు అక్కడ పనిచేయటానికి మీ నిషమ్మ గారే నన్ను పిలిచారు, మరి నేను అక్కడే ఉంటాను కదా అని చామంతి అంటుంది. ఇక వీళ్ళ పని అయిపోయినట్లే అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. యువర్ ఆనర్, ఆ పార్టీకి నేను మాత్రమే కాదు చాలామంది వచ్చారు, అందులో ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి యువర్ ఆనర్, చూడండి అని చామంతి చెప్పటంతో ఇక వాటన్నిటిని జడ్జి గారు చూస్తూ ఉంటారు. లేదమ్మ గారు, నేను అక్కడ చూసిందే చెప్తున్నానని మాలిని అంటే, నువ్వు అసలు ఆ రోజు అక్కడ పనికి రాలేదనటానికి నా దగ్గర సాక్ష్యం ఉంది మాలిని అని చామంతి ఏవో పేపర్స్ని జడ్జి గారికి ఇస్తుంది. యువర్ ఆనర్, పెద్దవాళ్ళ ఇంటికి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒక బుక్ ఉంటుంది, ఇది ఫిబ్రవరి 3కి ఆ రోజు సిగ్నేచర్స్ చేసిన ఆ గెస్ట్ హౌస్కి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ బుక్, అందులో ఎక్కడా కూడా మాలిని అని పేరే లేదు అని చామంతి చెప్పటంతో కరెక్టేనమ్మా అని జడ్జి అంటాడు.
ఇప్పుడు అర్థమైందా యువర్ ఆనర్? ఇదంతా ప్రేమ్ గారిని ఇరికించాలనే అబద్ధపు సాక్ష్యాల్ని సృష్టించారు. చేసిన తప్పుకి వీళ్ళకి సరైన శిక్ష విధించి ప్రేమ్ గారిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా సవినయంగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని చామంతి చెప్తుంది. వాట్ ఈస్ దిస్ ధర్మేంద్ర? ఇలాంటి కేసుని మీరు టేకప్ చేశారా అని జడ్జి అంటే, యువర్ ఆనర్, సాక్ష్యాలు ఎక్కడో తారుమారయ్యాయి. ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం. నాకు కాస్త టైం ఇవ్వండి. నా క్లయింట్ మీద ప్రేమ అఘాయిత్యం చేశాడని నిరూపిస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్ అని ధర్మేంద్ర చెప్పటంతో, సరే మిస్టర్ ధర్మేంద్ర, నీ సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని సోమవారానికి వాయిదా వేస్తున్నానని జడ్జి గారు చెప్పి, అమ్మ చామంతి, కేసు బాగా వాదించావమ్మా, క్రాస్ ఎగ్జామినేషన్ బాగా చేశావని చామంతిని పొగిడి ఆల్ ద బెస్ట్ చెప్తాడు.